శంభో శంకర హర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ వరదేవతలు సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ జ్ఞాన విజ్ఞాన దేవత గాయత్రి మాత తుయిద్దయ. ద్వాదశ రాశిలో 6వ రాశి కన్యరాశి వారి భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వలేసి చూద్దామండి. 3 సార్లు గవ్వలేసి జ్యోతిష్యం ఎలా ఉందో లెక్కబెట్టి చూద్దామండి. మొదటిసారి కన్యరాశి వారి పేరు మీద 6 గవ్వలు పడ్డాయండి వారి జాతక బలానికి. కన్యరాశి వారి జాతక బలం ఎలా ఉందంటే మాత్రం కూసుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి, 3 గుణాలు ఉంటాయి వారి జాతక బలంలా. పిల్లల కాడ పిల్లల స్వభావం, పెద్దల కాడ పెద్దల స్వభావం, ముసలుల కాడ ముసలుల స్వభావం. అంటే వీరి స్వభావం ఎలా ఉంటుందంటే ఎదుటి వ్యక్తులు ఎలా ఉంటారో అలా ఉంటారు. అంటే వీరి జాతకంలో మంచి మాటకారి అయి ఉంటారండి వీరి జాతక బలంలా. కానీ మాటకారినే కాదు, పనివంతులు కూడా. కానీ మాత్రం చాలామంది కష్టపడి పని చేస్తారు, కొందరు ఇష్టపడి పని చేస్తారు. వీరు మాత్రం అనుకున్న పని అయ్యేదాకా మాత్రం ఏదన్నా ఒక రకంగా మాత్రం సామ భేద దాన దండోపాయాలు అంటే 4 రకాల ఆలోచన ఉంటుంది వీరి కాడ. చెడువారు కాదండి, మంచివారు కాదండి, పరిస్థితిని బట్టి మనుషులు మారుతూ ఉంటారు. అని చాలామంది వరకు అందరూ మారరు, పరిస్థితిని బట్టి. ఈ రాశి వారి ఆ కోవకు చెందిన వారండి కన్యరాశి వారు. పరిస్థితి తగ్గట్టు ఉంటారు వీరు. ఎండాకాలంలో ఎండ లెక్క, వానాకాలంలో గొడుగు లెక్క, చలికాలంలో సెట్టర్ లెక్క ఉండే స్వభావం ఉంటుంది. ఎవరిని మోసం చేయరు సామాన్యంగా. అలాగని వారు సామాన్యంగా అస్సలు మోసపోరు. వ్యాపార స్వభావం ఉంటుంది వీరి పేరు మీద. వారు స్వతంత్ర రక్త సంబంధకులు అయినా సరే మాత్రం మనకెంత వారికెంత అలాంటి స్వభావం ఉంటుంది. అలాగని ఎవరికి నష్టం చేసే గుణం ఉండదు వీరి జాతకానికి. కానీ మాత్రం ముఖ్యంగా ఉత్తర నక్షత్రం వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి వీరి పేరు మీద. కన్యరాశి వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం చేసుకున్న భార్య నుంచి కూడా వీరికి చాలా మంచి ఫలితం ఉంటుందండి. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరు సామాన్య ఎవరికి లొంగరు, ఎవరికి తల వంచరు. మొండి పట్టుదల చాలా ఉంటుంది వీరి పేరు మీద. కానీ ఆ మొండి పట్టుదల అనేది ముఖం మీద కనిపించదు వీరి జాతక బలంలో. లక్ష్మీప్రద యోగం ఉంటుంది. ఇంకోటి వీరి జాతకంలో ఫైనాన్స్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద. కానీ వ్యాపార రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ అయితే 6 గవ్వలు పడ్డాయి. రెండవసారి గవ్వలు పడ్డాయండి. 7 గవ్వలు పడ్డాయి వీరి జాతక బలంలో. సప్త సముద్రాలు వీధైనా సరే అనుకున్న సాధించే స్వభావం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే కన్యరాశి వారి జాతక బలానికి మాత్రం పంచాంగ శాస్త్ర ప్రకారం 6వ స్థానంలో సంఖ్య శని నడుస్తున్నా కానీ మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం వీరికి చాలా వరకు శుభయోగాలే ఉన్నాయండి. కేతు మహర్దశ అంటే అండి చాలామంది మాత్రం 100 దేవుళ్ళను 100 దేవుళ్ళని 100 సార్లు మొక్కుతారు, కొన్ని పనులు కావు. కేతు మహర్దశ మంచిగా ఉంటే మాత్రం మామూలుగా బాటన పోయి రాయికి మొక్కిన కూడా అవుతుంది మనసులో. అసొంటి యోగ బలం ఉన్నదండి వీరి జాతక బలానికి. కేతు మహర్దశ శుభయోగంలో పడ్డది. ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే ఆశీర్వాద బలం ఉంటుంది వీరి కాడ. అంటే వీరు అన్నది తప్పకుండా అవుతుంది. వాక్శుద్ధి ఉంటుంది కన్యరాశి వారికి. ఇటువంటి సంఘటనలు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరునికి పూజ చేయాలండి. ఆటంకం రాకుండా మాత్రం వినాయకుడు టైం ప్రకారం నడిపిస్తాడు. ఆటంకాలు పెట్టేది ఎవరు? విఘ్నేశ్వరుడు ఎవరికైనా సరే. కానీ మాత్రం అయిన దయ ఉందనుకో ఏ పనైనా లైన్ ప్రకారం అవుతుందండి. అందుకని మాత్రం ఆ కోటి దేవతలు కూడా మొదటి స్థానం విఘ్నేశ్వరునికే ఇచ్చిండు. 3వసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటి వరకు అయితే వారి పేరు మీద మాత్రం 13 గవ్వలు పడ్డాయండి. 6, 7, 13 గవ్వలు పడ్డాయి. మూడవసారి గవ్వలేస్తే మాత్రం మొత్తం 4 గవ్వలు పడ్డాయండి వీరి జాతకంలో. 4 గవ్వలు అంటే రాహు గవ్వలు అంటే వీరి పేరు మీద చూడాలంటే. కానీ రాహు, కేతు, శుక్రుడు చాలా వరకు వీరి జాతకానికి శుభయోగాలే ఉన్నాయండి వీరి పేరు మీద. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉన్నది, నమ్మిన పని లాభమయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా రాహుగ్రహ కారకులు చూడాలంటే మాత్రం వారి పేరు మీద చూడాలంటే కళాకారులకు కలిసి వస్తుందండి. అద్భుతమైన యోగం ఉంటుంది. కానీ 22వ తేదీ పుట్టినవారు కన్యరాశిలో చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 4వ తేదీలో పుట్టిన వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 13వ తేదీలో పుట్టిన వారు ఏ నెల అయినా సరే అండి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి 5వ తేదీ. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 14వ తేదీ, 23వ తేదీ ఇటువంటి తేదీలో పుట్టినవారు ఇందాక చెప్పినట్టు 4వ తేదీ, 11వ తేదీ,
22వ తేదీ అండి, రెండవది 5వ తేదీ, 5వ తేదీ, 14వ తేదీ, 23వ తేదీ ఈ తేదీలో పుట్టిన కన్యా రాశి వారికి అయితే తిరుగు ఉండదు. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది, ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది, కళ్యాణ విషయంలో ఆలోచించే వరకు శుభయోగం అవుతుంది. కానీ మాత్రం సంతానంలో మాత్రం ఖచ్చితంగా వీరికి దోషం ఉంటుంది. ఆ దోషం చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఇప్పుడు వచ్చే వినాయక చవితి ఘడియల ఈ శ్రావణ మాసం దాటినాక మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతకంలో మాత్రం వినాయక చవితి ఘడియల మాత్రం మీరు ఆ విఘ్నేశ్వరునికి మాత్రం పూజ చేస్తే చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. వీలైతే మాత్రం 9 రోజులు, వీలు కాకుంటే 11 రోజులు, వీలైతే 9 రోజులు కానీ 11 రోజులు కానీ, వీలు కాకుంటే 5 రోజులు కానీ ఆ విఘ్నేశ్వరునికి ధ్యానం చేయాలండి. చేస్తే చాలా వరకు శుభయోగం. ముఖ్యంగా వీరికి స్నేహిత సహకారం కూడా ఉంటుంది. ముఖ్యంగా వీరికి పార్ట్నర్షిప్ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం స్త్రీ ఆమోహం కూడా చాలా ఉంటుంది వీరి పేరు మీద. కానీ మాత్రం వారు ఎవరిని నష్టం చేయరు, కానీ అటువంటి ఆలోచనలు ఉంటాయి. స్త్రీ ఆమోహం అనేది ఒకటి, టైం టేబుల్ లేకుండా తినడం ఒకటి, టైం టేబుల్ లేకుండా నిద్రపోవడం ఒకటి, కానీ ఎక్కువ శాతం జాగరణ ఉండడం ఒకటి. ఈ 3 పాటిస్తే మాత్రం వీరికి తిరుగు ఉండదు. ఎక్కడ పోయినా అనుకున్న పని సాధించే అవకాశం ఉన్నదండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.